వార్ అనేది వస్తే ఏ కంట్రీ మధ్యలో వచ్చినా కూడా గోల్డ్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. మనం రెడ్మీ దాటేసింది. డైమండ్ కూడా అంతగా ప్రైస్ చేంజ్ అవ్వాల. గోల్డ్ పెరిగినంత ఏ కమోడిటీ ప్రైస్ చేంజ్ అవ్వాల. దీనికి రీజన్ కంట్రీస్ వాళ్ళ అమౌంట్ తిరిగి ఇవ్వమని చెప్పి అమెరికాని అడగడం వల్ల అమెరికన్ గవర్నమెంట్ కొన్ని రోజులు ఇప్పుడు షట్ డౌన్లో వెళ్ళింది. ఓకే. మన కరెన్సీ స్ట్రాంగ్గా ఉందా వీక్గా ఉందా అనే దాన్ని బట్టి కూడా మన గోల్డ్ ప్రైస్ ఆ కంట్రీలో మారుతూ ఉంటుంది అనమాట. తగ్గడం పెరగడం. 67,000 కేజీ గోల్డ్ కొన్నారనమాట పోలాండ్ వాళ్ళు. సో ఇలా అన్ని కంట్రీస్ కొంటా ఉండడం వల్లే ఈ ఇయర్ ఇంతగా ర్యాలీ అయిందనమాట. ఫెడ్ రేట్ కట్ చేసిందనుకోండి గోల్డ్ రేట్ కొంచెం పెరుగుతుంది. ఫెడ్ రేట్ కట్ చేయలేదు లేకపోతే ఫెడ్ రేట్ పెంచింది అనుకోండి నెక్స్ట్ ఇయర్ 2026 మేలో అది మన ఇండియన్ పబ్లిక్ దగ్గర ఉన్న గోల్డ్ అయితే 25,000 టన్స్ ఆఫ్ గోల్డ్ ఉందన్నమాట. సో హాయ్, నమస్తే. నమస్తే, మనీ పుస్తకం ఛానల్కి స్వాగతం. నేను మీ సంగీత బాలకృష్ణ. ఈరోజు మనము గోల్డ్ గురించి ఏం డీటెయిల్ చెప్పుకుందాము. ఎందువల్ల గోల్డ్ ప్రైస్ ఎప్పుడు పెరుగుతూ ఉంది, ఎప్పుడు ఏ సిచ్యువేషన్ ఉంటే తగ్గుతుంది, ఏ సిచ్యువేషన్ ఉంటే పెరుగుతుంది, ఈ ఇయర్ ఎందుకు ఇంతగా ర్యాలీ అయింది, ఇలా అన్ని డీటెయిల్స్ ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. గోల్డ్ రేట్ వచ్చి ఎప్పుడు డాలర్లోనే ఫిక్స్ చేస్తున్నారు. అమెరికాలో మనం ఎలా ఒక తులం అంటే 8 గ్రామ్స్ లేకపోతే 10 గ్రామ్స్ చెప్తాము, అక్కడ 1 ounceకి గోల్డ్ రేట్ ఫిక్స్ చేస్తారు. 1 ounce ఆఫ్ గోల్డ్ రేట్ వచ్చి $4,080 యాజ్ ఆఫ్ కరెంట్ రేట్. సో 1 ounce అంటే ఎన్ని గ్రామ్స్ అంటే 28.35 గ్రామ్స్ అనమాట. సో ఎందుకు డాలర్లో ఫిక్స్ చేసినారంటే అదొక పెద్ద స్టోరీ ఉంది. ఆ స్టోరీ తర్వాత చూద్దాము. ఇప్పుడు మిగతా విషయాలు చూద్దాం. సో కరెన్సీ వాల్యూ తగ్గుతూ ఉంటే గోల్డ్ ప్రైస్ మనకి ఎక్కువలాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక డాలర్కి వచ్చి మన కరెన్సీ వాల్యూ 88.70 ఉంది యాజ్ ఆఫ్ నౌ. ఇప్పుడు అది ఒకవేళ 100 రూపీస్ అయ్యిందనుకోండి, అప్పుడు మనకి ఇంకా పెరిగిపోతుంది కదా. ఒక్క డాలర్ని మనం 100 రూపీస్ ఇచ్చి కొనుక్కోవాలి. సో మన గోల్డ్ ప్రైస్ కూడా ఎక్కువ అయినట్టు ఉంటుంది అనమాట. ఎక్స్చేంజ్ రేట్తో పాటు. అవును. మన కరెన్సీ స్ట్రాంగ్ అయిందనుకోండి, మన కరెన్సీ స్ట్రాంగ్ అవ్వడం అంటే ఒక్క డాలర్కి ఫర్ ఎగ్జాంపుల్ 60 రూపాయలు అయ్యిందనుకోండి డాలరు, మనకప్పుడు గోల్డ్ ప్రైస్ తగ్గినట్టు అనిపిస్తుంది. తక్కువ 60 రూపాయలు ఇచ్చే మనము కొనగలుగుతాము ఒక డాలర్ని. సో మన గోల్డ్ కూడా తక్కువ రేటు దొరుకుతున్నట్టు ఉంటుంది. సో మన కరెన్సీ వాల్యూ, మన కరెన్సీ స్ట్రాంగ్గా ఉందా వీక్గా ఉందా అనే దాన్ని బట్టి కూడా మన గోల్డ్ ప్రైస్ ఆ కంట్రీలో మారుతూ ఉంటుంది అనమాట. తగ్గడం పెరగడం. మళ్ళీ జియోపాలిటికల్ అన్సర్టనిటీ అనమాట. జియోపాలిటికల్ అన్సర్టనిటీ అంటే ఇప్పుడు మన ట్రంప్ వచ్చినప్పటి నుంచి గోల్డ్ రేట్ పెరుగుతూ ఉంది అనేసి అందరం మాట్లాడుకుంటున్నాము. ఎందువల్ల ట్రంప్ ఏం చేశారు, కొన్ని చేంజెస్, కొన్ని టారిఫ్లు రివీవ్ చేయడం, కొన్ని పాలసీస్ వేయడం, ఇలా అంతా చేయడం వల్ల ఏమవుతుంది, అన్సర్టనిటీ జరుగుతూ ఉంది. మళ్ళీ వార్లు ఇలాంటి వల్ల కూడా ఇప్పుడు కంట్రీలో వార్ వచ్చింది అనుకోండి, ఏమవుతుంది అక్కడ ఫ్రీ క్యాష్ ఫ్లో అనేది తగ్గిపోతుంది ప్రజల మధ్యలో. సో శాంక్షన్స్ ఎక్కువ ఉంటుంది, ఫ్రీ క్యాష్ ఫ్లో తగ్గిపోతుంది, అందువల్ల బిజినెస్ పడిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, ఇప్పుడు ఒక కంట్రీలో వార్ జరుగుతుంది అనుకోండి, యుక్రెయిన్లోనే తీసుకున్నాం, వార్ జరుగుతుంది. అక్కడ ప్రజలు ఇప్పుడు లగ్జరీకి వెళ్ళరు, సినిమాలకి ఇలా అంతా వెళ్ళరు, స్పెండ్ చేయరు. సో ఆ ఇండస్ట్రీ పడిపోతుంది. మళ్ళీ కారు ఇలా బైక్లు రేస్లు ఇలాంటివన్నీ పడిపోతుంది. అలాంటివి వాటిపైన ఆలోచించరు కదా. వారు కంట్రీ ప్రొటెక్షన్, సేఫ్టీ ఇలానే చూస్తూ ఉంటారు. ఫస్ట్ సేఫ్టీ గురించి ఆలోచిస్తారు, ఉండే మనీని ఎలా దాచిపెట్టుకుందాం అనేసి. సో దానికోసం ఏం చేస్తారు, ఫస్ట్ లగ్జరీ వాటిపైన వెళ్ళకుండా సేఫ్టీ ఆలోచించి వాళ్ళ మనీని అంతా తీసుకెళ్ళి గోల్డ్లో దాచిపెట్టుకోవడానికి ట్రై చేస్తారు. అందువల్ల గోల్డ్ రేటు పెరుగుతుంది. మళ్ళీ బిజినెస్లు అన్నీ కూడా పడిపోతూ ఉంటుంది. చాలా ఇండస్ట్రీస్ పడిపోవడం వల్ల, బిజినెస్ పడిపోవడం వల్ల క్యాష్ ఫ్లో అనేది తగ్గుతుంది. తగ్గడం వల్ల స్టాక్ మార్కెట్ పడిపోతుంది. బిజినెస్ పడిపోవడం వల్ల స్టాక్ మార్కెట్ పడిపోతుంది. అప్పుడు ఎందువల్ల స్టాక్ మార్కెట్ పడుతూ ఉందంటే
ఆ కంట్రీలో ఉన్న ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ని బయటికి తీయడానికి ట్రై చేసేస్తారు. ఈ కంట్రీలో వార్ ఉంది, సో మన అన్సర్టెనిటీ ఉంది, మన ఇన్వెస్ట్మెంట్స్ ఏమవుతుందో తెలియదు, సో మనము బయటకు తీసేద్దాం అని తీసేస్తారు. తీసి వాళ్ళు సేఫ్గా గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయొచ్చు. అందువల్ల ఎప్పుడు వార్ అనేది వస్తే ఏ కంట్రీ మధ్యలో వచ్చినా కూడా గోల్డ్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ రీజన్ మళ్ళీ ట్రంప్ వచ్చినప్పటి నుంచి మనం అందరము గోల్డ్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతా ఉంది అనేసి మాట్లాడుకుంటున్నాం. అది ఎందువల్ల చూద్దాం. ట్రంప్ రావడం వల్ల ఏమైంది, టారిఫ్ వేస్తున్నారు. టారిఫ్ ఇప్పుడు నా కంట్రీ పైన ఉన్న టారిఫ్ని మీరు తగ్గించకపోతే నేను టారిఫ్ వేస్తా అనేసి చెప్తున్నారు. దానికి చైనా ఏమన్నారు, నేను టారిఫ్ వేస్తా అనేసి ఇలా టారిఫ్ వేస్తా అనేసి క్లాషెస్ వస్తా ఉంది. ఇందువల్ల క్లాషెస్ రావడం వల్ల ఏమవుతుందంటే ఒక అన్సర్టనిటీ అన్ని కంట్రీస్ మీద, అరే వీళ్ళు ఇలా కొట్టుకుంటున్నారు, మళ్ళీ మన పైన ఏమేమి టారిఫ్లు వేస్తారు, ఎలాంటి ఎక్స్పోర్ట్లు ఇంపోర్ట్లు ఏదైనా తగ్గిస్తారో పెంచుతారో, మన కంట్రీ ఏమవుతుందని అందరికీ ఒక డౌట్. చాలా కంట్రీస్కి వచ్చి వాళ్ళ కరెన్సీని వేరే కంట్రీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఈ యాక్సెప్ట్ చేయని దానివల్ల ఏం చేస్తారు, డాలర్ అయితే యాక్సెప్ట్ చేస్తారు. సో ఇందువల్ల ఏమవుతుంది, అన్ని కంట్రీస్ డాలర్ని ఒక స్ట్రాంగ్ కరెన్సీగా ఫీల్ అయింది అనమాట. సో ఇప్పుడు మనమంతా మన దగ్గర మనీ ఉంటే ఏం చేస్తాము, బ్యాంక్లో వెళ్ళి ఎఫ్డీలో వేస్తాం, బాండ్స్లో వేస్తాము. సో అన్ని కంట్రీస్ కూడా ఏం చేస్తాయంటే వాళ్ళ కరెన్సీ రిజర్వ్స్ని, ఎక్సెస్ అమౌంట్ని, లేకపోతే వాళ్ళు ఎక్కడైనా సేవ్ చేసుకోవాలంటే బ్యాంక్ లాగా ఫీల్ అయ్యి అమెరికన్ బాండ్స్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. అమెరికన్ గవర్నమెంట్ బాండ్స్ ఇలాంటివి కొని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఎక్సెస్ మనీని. ఇప్పుడు ఈ ట్రంప్ రావడం వల్ల ఏం జరిగింది, ఇలా అన్సర్టనిటీ అంతా, అంటే అతను ఈ రోజు తీసుకున్న డెసిషన్ని రేపే మార్చడము, మళ్ళీ ఇలా కొన్ని కంట్రీస్ పైన శాంక్షన్స్ వేయడము, టారిఫ్ వేయడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంది. కాబట్టి మళ్ళీ కొన్ని కంట్రీస్ వాళ్ళ బాండ్ అమౌంట్ని తిరిగి అడిగితే ఇవ్వను అని చెప్పారనమాట. ఇందువల్ల ఏమైంది, అమెరికా పైన నమ్మకం పోయింది. సో అన్ని కంట్రీస్ మా అమౌంట్ తిరిగి ఇచ్చేయండి, మా బాండ్స్ అన్ని తిరిగి ఇచ్చేయండి అంటున్నారు. తీసుకునేసి వాళ్ళు ఏమంటే గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకుందాం సేఫ్టీగా. ఏ కరెన్సీ ఇప్పుడు స్ట్రాంగో తెలియట్లేదు. ఇన్ని రోజులు అమెరికన్ కరెన్సీ స్ట్రాంగ్ అని ఫీల్ అయ్యారు. సో అక్కడ బాండ్లో పెట్టినారు. ఇప్పుడు అమెరికాని ఇలా వాళ్ళ నమ్మకాన్ని కోల్పోయినారు అనమాట. అమెరికా పైన ఉన్న నమ్మకము అందరూ కోల్పోయినారు. అందువల్ల వాళ్ళ అమౌంట్ తిరిగి తీసుకొని గోల్డ్లో పెడదాము అనేసి ట్రై చేస్తున్నారు. అందువల్లే చాలా కంట్రీస్ ఇప్పుడు గోల్డ్ రిజర్వ్స్ ని పెంచుకుంటున్నారు. ఆల్మోస్ట్ అన్ని అమెరికాలో ఇలా షట్ డౌన్ రావడానికి రీజన్ కూడా ఇదే అనమాట. అన్ని కంట్రీస్ వాళ్ళ అన్ని కంట్రీస్ వాళ్ళ అమౌంట్ తిరిగి ఇవ్వమని చెప్పి అమెరికాని అడగడం వల్ల అమెరికన్ గవర్నమెంట్ కొన్ని రోజులు ఇప్పుడు షట్ డౌన్ లో వెళ్ళింది. గవర్నమెంట్ షట్ డౌన్ చేయడం రీజన్ ఇదే. అందరూ ఒకేసారి ఇప్పుడు ఒక కంపెనీ చాలా చోట అప్పులు తీసుకొని బిజినెస్ నడుపుతూ ఉంటుంది. అందరు అప్పుల వాళ్ళు ఒకేసారి వచ్చి తిరిగి ఇమ్మని చెప్తే వాళ్ళు ఏం చేస్తారు. సో అలాంటి ఒక సిచ్యువేషనే అమెరికాకి వచ్చింది. ఇంకో రీజన్ ఏమంటే గోల్డ్ ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడానికి సెంట్రల్ బ్యాంక్ బయింగ్ అని మీరు అందరూ వింటూ ఉంటారు. ఏమి సెంట్రల్ బ్యాంక్ అంటే ఎవరంటే అన్ని కంట్రీస్, మన కంట్రీకి ఆర్బీఐ ఎలానో అన్ని కంట్రీస్కి సెంట్రల్ బ్యాంక్స్ ఉంటాయన్నమాట. ఆ అన్ని కంట్రీస్ సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ కొనడం మొదలెడతా అన్నారు. సో వాళ్ళకి అర్థమైంది, ఇన్ని రోజులు అయితే అమెరికాని బ్లైండ్గా నమ్ముతూ ఆడ డిపాజిట్ చేస్తా అన్నారు. ఏ రోజుకైనా గోల్డ్తో పెట్టడమే బెస్ట్ అనిపించి ఏ కరెన్సీ పవర్ఫుల్లో తెలియకుండా, నెక్స్ట్ ఏ కరెన్సీ వస్తుందో తెలియకుండా అందరు గోల్డ్ కొనడం మొదలెట్టారు. సో ఇందులో హైయెస్ట్ ఈ 2025లో గోల్డ్ ఏ సెంట్రల్ బ్యాంక్ కొనిందంటే పోలాండ్, నెక్స్ట్ వచ్చి చైనా, అజర్బైజాన్, టర్కీ, ఖతార్, ఇండియా, కొలంబియా, వీళ్ళందరూ ఎక్కువ కొంటా ఉన్నారు అనమాట ఈ ఇయర్ 2025లో. సో ఇప్పుడు వాళ్ళు మన ఇండివిజువల్స్ అయితే గ్రామ్స్లో కొంటాం, సవరన్లో కొంటాం, 10 grams
గ్రామ్స్ 20 గ్రామ్స్ మహా అయితే 500 గ్రామ్స్ అలానే కొంటారు. ఇండివిజువల్స్ అయితే బ్యాంక్స్ అంటే టన్స్లో ఉంటుంది. Okay, టన్స్ tons. అంటే ఇక 1000 కేజీలు ఒక టన్ను. పోలాండ్ మాత్రమే 67 టన్నులు కొనింది. హైయెస్ట్ గోల్డ్ పర్చేజ్ వాళ్ళు 67,000 కేజీ గోల్డ్ కొన్నారనమాట పోలాండ్ వాళ్ళు. సో ఇలా అన్ని కంట్రీస్ కొంటా ఉండడం వల్లే ఈ ఇయర్ ఇంతగా ర్యాలీ అయిందనమాట. ఇప్పుడు కంట్రీ వైజ్ ఏ కంట్రీస్ ఎక్కువ గోల్డ్ రిజర్వ్ సెంట్రల్ బ్యాంక్లో పెట్టుకున్నారో చూద్దాం. యూఎస్ వచ్చి 8,133 టన్స్ పెట్టుకోండి. జర్మనీ 3,350 టన్స్. ఇటలీ 2,452. ఇండియా వచ్చి 880 టన్స్ పెట్టుకోండి. జపాన్ 846 టన్స్. చైనా 2,304 టన్స్. నేను ఆర్డర్ వైజ్ చెప్పలేదు. సో మన ఇండియా వచ్చి 880 టన్స్ గోల్డ్ రిజర్వ్ పెట్టుకోండి. మన ఇండియన్ పబ్లిక్ చేతిలో ఎంత గోల్డ్ ఉంది అనేసి చెప్తున్నారంటే 25,000 టన్స్. 25,000 టన్స్ ఇండియన్ పబ్లిక్ దగ్గర. ఎస్, హైయెస్ట్ ఉన్న యుఎస్ దగ్గరే 8,133 టన్స్ గోల్డే సెంట్రల్ బ్యాంక్ దగ్గర ఉంది. ఇండియన్ ఆర్బీఐ చేతిలోనే 880 టన్స్ గోల్డే ఉంది. అది మన ఇండియన్ పబ్లిక్ దగ్గర ఉన్న గోల్డ్ అయితే 25,000 టన్స్ ఆఫ్ గోల్డ్ ఉందన్నమాట. సో ఇందుకే మన పూర్వీకులు ఫస్టే గెస్ట్ చేస్తున్నారు గోల్డ్ తోనే. పూర్వం కూడా అలానే కదా జరిగేది. ఎక్స్చేంజ్ అన్ని గోల్డ్ ఇచ్చి తీసుకుంటా ఉంటారు. ఒకటి వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి రాగులు ఇవ్వడము, బియ్యం ఇవ్వడం, దానికి తగినట్టు బట్టలు కొనుక్కోవడం, ఇలా ఎక్స్చేంజ్ చేసేవాళ్ళు. ఒకవేళ వాళ్ళ దగ్గర ఎక్స్చేంజ్ కమోడిటీ ఏమీ లేకపోతే గోల్డ్నే తీసుకునేవాళ్ళు. సో ఆ కాలం నుంచే గోల్డ్ని కరెన్సీగా తీసుకున్నారు. గోల్డ్ మాత్రం ఎందుకు ఇంతగా పెరుగుతుంది? మిగతా కమోడిటీస్ అన్నీ ఎందుకు ఇంతగా పెరగలేదు? ప్లాటినం చూసుకున్నాను అనుకోండి, ఇంతకుముందు గోల్డ్ కన్నా ప్లాటినమే కాస్ట్లీ అనేసి చెప్పేవాళ్ళు. కంపారిజన్ కూడా అలానే చేసేవాళ్ళు, డైమండ్, ప్లాటినం, గోల్డ్, సిల్వర్ అనేసి. ఇప్పుడు ప్లాటినం రేట్ని దాటేసింది. డైమండ్ కూడా అంతగా ప్రైస్ చేంజ్ అవ్వాల. గోల్డ్ పెరిగినంత ఈ కమోడిటీ ప్రైస్ చేంజ్ అవ్వాల. దీనికి రీజన్ ఏమంటే గోల్డ్ని ఇలా సెంట్రల్ బ్యాంక్స్ అందరూ కరెన్సీగా ఫీల్ అవ్వడం. ఇంటర్నేషనల్ కరెన్సీ ఇండైరెక్ట్ గా గోల్డే అన్నమాట. సో ఎవ్రీ ఇయర్ ఇన్ఫ్లేషన్ పెరిగే కొద్దికి దాని రేటు డిమాండ్ సప్లై పెరగడం వల్ల గోల్డ్ రేటు పెరుగుతూ ఉంది అనమాట. సో ఎప్పుడు మాత్రం గోల్డ్ రేట్ అనేది టెంపరీగా తగ్గొచ్చు కానీ పర్మనెంట్గా అయితే చూస్తే ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు 10,000 ఉంది, 10,000 దాటింది, 11,000 వచ్చింది. ఇంకో 5-6 ఇయర్స్లో 20,000 వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఛాన్స్ ఉంది 5 ఇయర్స్లో. మన ఇండియాకి మిగతా కంట్రీకి ఎందుకు ఇండియా కన్నా దుబాయ్లో కొంటే గోల్డ్ రేట్ తక్కువ ఉంది, మలేషియాలో కొంటే తక్కువ ఉంది, భూటాన్లో కొంటే తక్కువ ఉంది అనేసి మనం వింటూ ఉంటాం. ఎందుకంటే మన కంట్రీలో ఇంపోర్ట్ చేసేటప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ ఇంపోర్ట్ డ్యూటీ అనేది లివీ చేస్తుంది అనమాట. అందువల్లే గోల్డ్ మన కంట్రీలో కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట పర్సంటేజ్. మళ్ళీ జిఎస్టీ కూడా లివీ చేస్తారు. అదే భూటాన్లో అనుకోండి, గోల్డ్ కొనేటప్పుడు వాళ్ళు ట్యాక్స్ ఏమీ వేయరు, ఇంపోర్ట్ డ్యూటీని వేయరు. అందువల్ల కంపారిటివ్లీ భూటాన్లో తక్కువ ఉంటుంది. దుబాయ్లో అనుకోండి, వాళ్ళు వ్యాట్ మాత్రం వేస్తారు 5%. ఇంపోర్ట్ డ్యూటీ అలాంటివి ఏమి ఉండదు. అందువల్ల దుబాయ్లో తక్కువ ఉంటుంది. దుబాయ్లో వ్యాట్ మాత్రం వేస్తారు. అదే భూటాన్ తీసుకుంటే అవి రెండు కూడా ఉండదు, వ్యాట్ ఉండదు, ఇంపోర్ట్ డ్యూటీ ఉండదు. అందువల్ల తక్కువ ఉంటుంది. ఇందుకే స్మగ్లింగ్ అంతా కూడా జరిగేది, గోల్డ్ స్మగ్లింగ్ మన ఇండియాలో. ఎందుకంటే గవర్నమెంట్కి తెలియకుండా తీసుకొస్తే వీళ్ళకి ఇంపోర్ట్ డ్యూటీ తగ్గుతుంది, జిఎస్టీ తగ్గుతుంది అనేసి స్మగ్లింగ్ చేసి ఈడ వచ్చి పబ్లిక్కి ఎక్కువ రేట్కి అమ్ముకుందాం అనేసి. నార్మల్ మనకి అందరికి ఎంత రేట్ ఉంటుందో అంత రేట్కి అమ్ముకుంటే వాళ్ళకి పర్సంటేజ్ ఆఫ్ మార్జిన్ ఎక్కువ ఉంటుంది కదా. సో అందువల్ల అలా ప్లాన్ చేస్తారన్నమాట, స్మగ్లింగ్ చేయాలని ట్రై చేస్తారు. ఇందువల్ల గోల్డ్ స్మగ్లింగ్ జరిగేది. ఫెడరల్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ కట్ చేస్తే మనకి గోల్డ్ రేట్ పెరుగుతుంది, ఫెడరల్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ పెంచితే గోల్డ్ రేట్ తగ్గుతుంది అనేసి మనం మాట్లాడుకుంటాం కదా, వింటూ ఉంటాం కదా. అది ఎందువల్ల చూద్దాం. ఫెడరల్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ తక్కువ చేస్తే ఏమవుతుంది, అక్కడ మనకి లోన్స్ దొరికే ఇంట్రెస్ట్ రేట్, డిపాజిట్స్ ఇంట్రెస్ట్ రేటు తగ్గుతుంది అనమాట. సో అక్కడ ఉన్న బిజినెస్
కంపెనీస్ ఏం చేస్తాయంటే లోన్ తీసుకొని ఫారిన్ కంట్రీస్కి బిజినెస్ ఆపర్చునిటీ ఇచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట. ఈ సాఫ్ట్వేర్ లాంటి డెవలప్మెంట్ బిజినెస్ మిగతా అన్ని. సో మిగతా కంట్రీస్కి అందరికీ కూడా ఆపర్చునిటీ వస్తుంది. మిగతా కంట్రీస్ కూడా ఆర్బీఐ ఏం చేస్తుంది, ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు తగ్గిస్తే వీళ్ళు తగ్గిస్తారు, ఫెడరల్ బ్యాంక్ పెంచితే వీళ్ళ ఇంట్రెస్ట్ రేట్లు పెంచుతారు. ఇది ఎందువల్ల అంటే ఇప్పుడు ఒకవేళ అక్కడ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించినారనుకోండి, వీళ్ళు తగ్గించకుండా పెంచుతా పోతా ఉంటే సో లోన్ తీసుకోవడానికి అక్కడ ఆ కంట్రీకి వెళ్ళిపోతారు, మన కంట్రీలో ప్రిఫర్ చేయడం కన్నా. సో మన కంట్రీలో ఉండదు. సో అందువల్ల ఫెడరల్ బ్యాంక్ ఎలా డామినేటింగ్ కరెన్సీ డాలరే కాబట్టి అమెరికాలో ఉన్న ఫెడరల్ బ్యాంక్ ఏం చేస్తే మిగతా కంట్రీస్ బ్యాంక్స్ కూడా అవే ఫాలో అవుతూ ఉంటుంది. దీనికి ఇది గోల్డ్కి ఎలాంటి రిలేషన్ అంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించినారనుకోండి, అక్కడ డిపాజిట్స్ బ్యాంక్లో డిపాజిట్ చేయడం వల్ల నేను గోల్డ్లోనే పెట్టుకోవచ్చు అన్నట్టు ఒక థాట్ వస్తుంది కదా అందరికీ. సో అందువల్ల అలాంటి ఒక రీజన్ వల్ల గోల్డ్ రేట్ పెరిగే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇలానే రిలేషన్ అనమాట గోల్డ్కి మిగతా ఫ్యాక్టర్స్కి. గోల్డ్ రేటు ఇప్పుడు పెరుగుతుందా తగ్గుతుందా అని అందరూ మనం వెయిట్ చేస్తున్నాం కదా. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. గోల్డ్ రేట్ ఇప్పుడు December 10th వచ్చి ఫెడ్ రేట్ కట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. ఆ ఫెడ్ రేట్ కట్ చేసిందనుకోండి గోల్డ్ రేటు కొంచెం పెరుగుతుంది. ఫెడ్ రేట్ కట్ చేయలేదు లేకపోతే ఫెడ్ రేట్ పెంచింది అనుకోండి గోల్డ్ రేటు తగ్గుతుంది అనమాట. సో December 10th కొంచెం చూసుకొని అంటే December 10th ఫెడ్ రేట్ కట్ని బట్టి గోల్డ్ రేట్ పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది. అంతవరకు 500 అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ రేంజ్లోనే తిరుగుతూ ఉంటుంది. గోల్డ్ కొంచెం పెరుగుతుంది అప్ టు December 10th రేట్ కట్ తెలిసే వరకు కొంచెం అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది. December 10th తర్వాత మనకు ఒక ప్యాటర్న్ అనేది తెలుస్తుంది, పెరగడము పర్మనెంట్ తగ్గడము ఫెడ్ రేట్ కట్ బట్టి. తర్వాత నెక్స్ట్ ఇయర్ 2026 మేలో జెరోమ్ పాల్ రిటైర్ అవుతారు అన్నమాట. మళ్ళీ అతను ఒకవేళ అపాయింట్ అయితే మనకి గోల్డ్ రేటు పెరగకుండా కొంచెం స్టేబుల్గా ఉండే ఛాన్స్ ఉంది. జెరోమ్ పాల్ బదులు వేరే ఎవరైనా అపాయింట్ అయితే అప్పుడు మనకి గోల్డ్ రేట్ అయితే పెరిగే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంది. ఎందుకంటే జెరోమ్ పాల్కి మన ట్రంప్కి కొంచెం పడదని అందరికీ తెలుసు. సో జెరోమ్ పాల్ కొంచెం కంట్రీని స్టేబుల్గా పెట్టుకోవాలి, ఎకానమీ గురించి ఆలోచించి ఆయన డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాడు. అందువల్ల ఆయన అపాయింట్ అవుతాడా అపాయింట్ అవ్వడా అనే దాన్ని బట్టి కూడా మన గోల్డ్ రేటు మేలో ఇంకా డిపెండ్ అయ్యి ఉంది నెక్స్ట్ ఇయర్ మేలో. సో ఇవన్నీ అన్నమాట ఫ్యాక్టర్స్. నేను చూసుకున్నా జియో పొలిటికల్ అన్సర్టనిటీ, ఒక కంట్రీకి ఇంకా కంట్రీకి మధ్యన వార్ రావడము లేకపోతే ప్రెసిడెంట్ మారడము, పొలిటికల్ డెసిషన్స్ తీసుకోవడం ఇలాంటివి, మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్స్ బంగారు కొనడము, వీటి వల్ల ఇన్ఫ్లేషన్ వల్ల ఒక కంట్రీ కరెన్సీ స్ట్రాంగ్ అయిందా వీక్ అయిందా అనే ఫ్యాక్టర్స్ని బట్టి మన గోల్డ్ రేటు పెరగడం తగ్గడం జరుగుతూ ఉంటుంది. లాంగ్ టర్మ్లో అయితే ఎప్పుడు గోల్డ్ పెరుగుతూనే ఉంటుంది, షార్ట్ టర్మ్లో జస్ట్ తగ్గడం పెరగడం అలా జరుగుతూ ఉంటుంది. ఓవరాల్ గోల్డ్ మ్యాప్ చూసుకున్నారంటే లాంగ్ టర్మ్కి ఖచ్చితంగా పెరిగే ఉంటుంది. సో మన పోర్ట్ఫోలియోలో కూడా గోల్డ్ని ఒక 20% అయినా ఉండేలాగా చూసుకోవడం ఎప్పుడు మంచిది అనమాట. ఎందుకు మన పూర్వీకుల నుంచి ఇప్పటి వరకు గోల్డ్ ఎప్పుడు పెట్టుకోవాలని చెప్పారంటే ఈజీ లిక్విడిటీ. మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా బ్యాంకులో కానీ బయట బ్యాంకు ఇవ్వకపోతే బయట ఎవరో ఒకరు పాన్ బ్రోకర్ కానీ తీసుకుంటారనమాట. ఈజీ లిక్విడిటీ. ఈ రోజు అయితే ఈ రోజే లోన్ ఇస్తారు మనకి గోల్డ్ తీసుకెళ్ళి. వేరే ఏ అసెట్స్ అంత ఈజీగా అమ్ముకోలేరు, తాకట్టు పెట్టి లోను తీసుకోలేరు. లిక్విడ్ హైలీ లిక్విడ్ అసెట్ గోల్డ్. మళ్ళీ ఎక్కడ ఇప్పుడు ఏ కంట్రీకి వెళ్ళినా కూడా గోల్డ్ని యాక్సెప్ట్ చేస్తారు. అందువల్లే ఎప్పుడు గోల్డ్కి ఎప్పుడు ఉంటుంది, గోల్డ్ రేట్ పెరుగుతూనే ఉంటుంది. మంచి న్యూస్ చెప్పారు.
సో మీరు కూడా ఎప్పుడు గోల్డ్ కొనడానికి ట్రై చేస్తూ ఉండండి. అవును, ఖచ్చితంగా చెప్పారు కదా 20% మినిమం అయితే మన పోర్ట్ఫోలియో మెయింటైన్ చేయడం మంచిది. మినిమం 400 గ్రామ్స్ టార్గెట్ పెట్టుకోండి. 400 గ్రామ్స్ రీచ్ అయిన వాళ్ళు మీకు ఎప్పుడైతే అవసరం వస్తే అప్పుడంతా కొనుక్కుంటా ఉండండి. 400 గ్రామ్స్ లేని వాళ్ళు కొంచెం కొంచెంగా కూడబెట్టడానికి ట్రై చేస్తూ ఉండండి. వీడియో నచ్చినట్టయితే లైక్ లైక్ చేయండి, చేయండి, షేర్ షేర్ చేయండి, చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.